కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ బెయిల్ ఎపిసోడ్ ఉద్రిక్తతకు దారితీసింది. కౌశిక్ రెడ్డి రిమాండ్ను హన్మకొండ 2వ మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టు ఇన్ఛార్జ్ జడ్జి నాగ సుస్మిత తిరస్కరించారు. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చారు. కాగా సీఎం బినామీలే అక్రమ మైనింగ్ చేస్తున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను బయటపెడతానని సంచలన వ్యాఖ్యలు చేశారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గుండేడులో గ్రానైట్ క్వారీ యజమాని కట్కా మనోజ్ రెడ్డి భార్య ఉమాదేవి కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. తమను బెదిరించారంటూ ఏప్రిల్ 21న సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందజేశారు. దీంతో కౌశిక్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆ తర్వాత సరిగ్గా 2 నెలలకు దుబాయ్కి వెళ్లేందుకు సిద్ధమైన కౌశిక్ రెడ్డిని శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో వరంగల్ కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది పూర్తిగా అన్యాయం. రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్న అక్రమ కేసు. శనివారం తెల్లవారుజాము 4:30 ప్రాంతంలో సుబేదారి పోలీస్ స్టేషన్కు ఆయన తరలించారు. శనివారం మధ్యాహ్నం వైద్య పరీక్షల అనంతరం హన్మకొండ 2వ మున్సిపల్ మెజిస్ట్రేట్ సెలవులో ఉండడంతో ఇన్ఛార్జ్ జడ్జి ముందు హాజరుపరిచారు. కౌశిక్ రెడ్డి బెయిల్ మంజూరు చేస్తూ జడ్జి తీర్పు ప్రకటించారు. కమలాపూర్ మండలం గుండేడు వంగపల్లి శివార్లలో కట్టా మనోజ్ రెడ్డి గ్రానైట్ క్వారీ నడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే కౌశిక్ రెడ్డిపై ఉమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్త మనోజ్ రెడ్డిని బెదిరించి ఎమ్మెల్యే గతంలో 25 లక్షల రూపాయలు తీసుకున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ 50 లక్షలు ఇవ్వాలని బెదిరిస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యేతో తన భర్తకు కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి పెట్టే అక్రమ కేసులు అరెస్టులకు భయపడేది లేదని కౌశిక్ రెడ్డి ప్రకటించారు. శంషాబాద్లో అరెస్ట్ సందర్భంగా ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. గుండేడులో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, కడియం శ్రీహరి, ఎమ్మెల్యే నాగరాజ్ బినామీలు అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. వారి అక్రమాలు పూర్తి ఆధారాలతో సహా తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి బయట పెడతారని అన్నారు. ఏ విధంగా మీరు వసూలు చేస్తున్నారో, ఏ విధంగా మీరు అన్యాయంగా తెలంగాణ గవర్నమెంట్కి నష్టం చేస్తున్నారో ఖచ్చితంగా రేపు హైదరాబాద్ నడిబొట్టున మా పెద్దలతోని డిస్కస్ చేసి ఖచ్చితంగా దాన్ని బయట పెట్టబోతా ఉన్నాను. రేపు ఎవరు ఊహించుకోని విధంగా రేపు ప్రెస్ మీట్ ఉంటుంది. అన్ని నిజాలు మొత్తం కూడా బయట పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అరెస్ట్ విషయం తెలిసి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా సుబేదారి పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. పోలీసులకు, సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి దిష్టి బొమ్మల్ని దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పలువురిని అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పలువురు బీఆర్ఎస్ నాయకులు కౌశిక్ రెడ్డిని కలిసి మాట్లాడారు.